ఏ ఛాన్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. జస్ట్ క్యాజువల్గా వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. వరదలు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. అండ్ ఈ రోజుల తర్వాత ఈ రోజు అయితే కూరగాయలు తెచ్చుకున్నాం ఫ్రెష్గా. ఫ్రిడ్జ్ మొత్తం నింపేద్దామని చెప్పేసి రండి చూసేద్దాం మీరు కూడా. అందుకో మీరు కూడా ఎంతేనా ఇలా వారం వారం తెచ్చుకుంటారా నెల నెలలు తెచ్చుకుంటారా? నాకైతే కమెంట్ చేయండి. మేమైతే 10 రోజులకు ఒకసారి ఉండేది ఇద్దరమే కాబట్టి మా ఇద్దరికి చక్కగా సరిపోతుంది. ప్యాకెట్స్ అన్నీ నిల్వ పెట్టుకుంటాను అన్నమాట సర్దుకోవడానికి. వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి సర్దుకుంటూ. కూరగాయల రేట్లు మాత్రం మామూలుగా లేవండి. బయట అక్కడ కొడుతున్నాయి. ఈ వరదలు వచ్చిన తర్వాత ఇంకా దారుణంగా పెరిగిపోయాయి ఒక్కొక్కటి. ఏం చేస్తాం, తప్పదు. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. రేట్లు ఎలా ఉన్నాయో కూడా నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నేను తెలుసుకోవాలి కదా. విజయవాడలో అక్కడికి కంపారిజన్ చాలా దారుణంగా ఉన్నాయి. రైతు బజార్లో మాత్రం వెళ్ళింది మళ్ళీ రైతు బజార్కే. అక్కడే నాకు చాలా దారుణంగా అనిపించింది రేట్లన్నీ. బట్ ఏం చేస్తాం, తప్పదు. వెళ్ళి అలా తిరిగేసేసి తెచ్చుకున్నాను అన్నమాట. మీరు కూడా ఇంతేనా? మీరు కూడా ఇలాగే కవర్స్లో సర్దుకుంటారా నాకులాగా? నేనైతే మాత్రం ఇవన్నీ బుల్లి కవర్స్ అన్నీ తెచ్చుకుంటాను చక్కగా నీట్గా వేసుకోవడానికి. చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. కరెక్ట్గా మనకు కావాలన్నప్పుడు మాత్రం ఏది దొరకదు. అదే మైనస్. ఇందుకే మీ ఇంట్లో ఏం కర్రీ వండారు ఈరోజు? మాకు కూడా వరదలు వచ్చినాయండి. బై గాడ్స్ క్రేజ్ మా ఇంటి దాకా అయితే రాలేదు. మేము ఉండేది పైన కాబట్టి టెర్రస్ మీద మేము సేఫ్ అయిపోయాము. కానీ 1 ఫైన్ డే బీభత్సంగా వానబడింది. ఇల్లు మొత్తం నిండిపోయింది. డాబా కూడా వాటర్ వెళ్ళడానికి ఫ్లోటింగ్ ఎక్కడా లేక చాలా దారుణంగా మాకు వచ్చినాయి. అదే చూడటం నెక్స్ట్ 2 డేస్కి వరదలు అయితే స్టార్ట్ అయినాయి. మా కింద బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి. ఒక్కటే పాములు, తేళ్ళు, ఎన్ని దారుణాలు చూడాల్సి వచ్చింది ఆ రోజు మాత్రం. మేము మాత్రం బయటపడ్డాం అనుకున్నాం. అంటే వరదలు రాగానే మేమైతే బయటకు వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా సేవ్ అయ్యామని అనుకోండి. అలాగే గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేసింది. అందరికీ నిత్యావసర సరుకులు ఇచ్చింది అన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా తొందరగా రికవర్ చేశారు. ఇక్కడ రోడ్లు మాత్రం ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దాచి చక్కగా ఫైర్ ఇంజన్స్తో మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోయారు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయాలి అంత తొందరగా రికవర్ అయ్యిద్దని చెప్పి. కానీ విత్ ఇన్ 2-3 డేస్లోనే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సిచ్యువేషన్కి తెచ్చేశారు. హ్యాట్స్ ఆఫ్ అనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ తర్వాత పోలీసులను పెట్టి ఎవరెవరికి ఏమేమి పాడైనాయో ఏంటో టోటల్ A to Z డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వెళ్ళారు. చాలా బాగా అనిపించింది నాకు ఆ విషయం మాత్రం. నెక్స్ట్ డేనే మాకు ఇక్కడ వినాయక చవితి సంబరాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అందరం ఫుల్ హ్యాపీ అనమాట. లేకపోతే ఈ సంవత్సరం చేసుకున్నట్టే అయినట్టే అని అనిపించింది నాకు. ఏదేమైనా సడన్గా అలాంటి విపత్తులు వచ్చి ఒక్కొక్కరికి మనుషుల వాల్యూ ఏంటో తెలుస్తాయి. ఆల్ ఆఫ్ ద సడన్ అందరూ బతికితే చాలు, ఏమీ అవసరం లేదు అన్న సిచ్యువేషన్కి వచ్చేసారు. ఉన్నోడు లేనోడు ఏమీ లేదు, అందరు రోడ్డు మీదకి వచ్చేసారు. ఆ రోజు మాత్రం ఎంత దారుణంగా అనిపించింది నాకు మాత్రం ఆ సిచ్యువేషన్. ఏం చేస్తాం, తప్పదు. అన్నిటికీ ఒబే అయి ఉండాలి ఎలా వచ్చినా. నా ఫేవరెట్ అన్నమాట చిక్కుడుకాయలు. మా మమ్మీ ఇంకా సూపర్గా చేస్తుంది టమాటా వేసి. ఇంకే ఉంది మాట్లాడుకోవడానికి. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత లైవ్కి కూడా వస్తాను. అక్కడ కూడా మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్స్లో చాలా ప్రశాంతంగా ఉన్నాము. అంతా రికవర్ అయ్యింది. ఆల్ ఓవర్ మళ్ళీ సెటిల్ డౌన్ అవుతుంది. ఇలాగే సిచ్యువేషన్ కొనసాగితే బాగుంది. మొన్నటి దాకా రూమర్స్ కూడా వచ్చాయి మళ్ళీ కూడా మీద తిరుగుతుందని చెప్పి. మళ్ళీ టెన్షన్ పట్టుకుంది. బట్
పోలీసులు అయితే క్లియర్గా చెప్పేశారు అదంతా రూమర్ అని చెప్పేసి. ఇలాంటి రూమర్స్ మాత్రం ఇంక నమ్మకూడదు. ఆల్ ఓవర్ మాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఆల్మోస్ట్ నది పక్కన, వాల్ పక్కనేనమాట మా ఇల్లు కూడా. కాకపోతే టెర్రస్ మీద ఉంటాం కాబట్టి మాకు పెద్ద సఫకేషన్ అయితే మాకేం అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే. కింద వాళ్ళు మాత్రం చాలా బాగా సఫర్ అయ్యారు ఆ రోజు. ఫుడ్ కూడా సరిగ్గా అందింది లేదు, కరెంటు కూడా లేదు. నా లైఫ్లో నేను ఇంత టిపికల్ సిచ్యువేషన్ని నేను ఎప్పుడు చూడలేదన్నమాట. బట్ ఇట్స్ ఓకే, అంతా బాగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. లైవ్కి వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. ఈ వీడియో కన్నా ముందు జున్ను వీడియో కూడా నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసి ఉంచాను. ఇఫ్ ఇన్ కేస్ ఐ కార్డ్స్లో ఇస్తాను, లేకపోతే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, అక్కడికి కూడా వెళ్ళి మీరు చెక్అవుట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ఆల్ ద వే. ఈ ఛానల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా రాబోయే వీడియోస్ నేను ఏం చేస్తానంటే డైలీ వ్లాగ్స్ సంగతి పక్కన పెడితే మంచి కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నా. దట్ టు మెయిన్ ఇన్ఫర్మేషన్ లాగా ఏది మన యూట్యూబ్లో ఏంటి అనేది పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. డైలీ బ్లాగ్స్తో పాటు అవి కూడా పోస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. క్లియర్ కట్గా మ్యాటర్ ఏంటో తేల్చేసి ఒక్క మొక్కలో చెప్పేస్తాను. ఎందుకంటే నేను ప్రజెంట్ చూస్తున్న సిచ్యువేషన్లో టెక్ ఛానల్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ చెప్తున్నారు యూట్యూబ్ గురించి. బట్ నాకు అర్థమైనంత వరకు నేను మీకు చాలా క్లియర్ కట్గా చెప్పాలనుకుంటున్నా. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తారు రాబోయే డేస్లో. చెక్అవుట్ చేయండి. అండ్ దట్స్ ఫర్ ద వీడియో. బాయ్ బాయ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.